మంది ఇంత మంచిగా చక్కగా గెటప్లు యాజ్ ఇట్ ఈస్ రెడీ అయ్యి వస్తే వీళ్ళందరితో కలిపి ఒక స్కిట్ చేయకపోతే అసలు అది జస్టిసా? అందరూ కలిసి ఒక మంచి కాంటెంట్ ఫుల్ స్కిట్ చేద్దామా? ఆల్రైట్, సో లెట్స్ బిగిన్. సరే కానీ మనం ఎందుకు వచ్చాము ఇక్కడికి? సార్ మనము ఆడిషన్ కి వచ్చాం సార్. మనకి డైరెక్టర్ కావాలి. కొత్త డైరెక్టర్ కావాలంటే ఈ మధ్యకాలం కొన్ని చూశానయ్యా. ఎవరు సార్? ఓ ఎద్దులా దున్నపోతులా ఉంటాడు వాడు. ఐ థింక్ భాస్కర్ అనుకుంటా సార్. వాడు 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 నెంబర్ ఇచ్చారు సార్, ఉండండి ఫోన్ చేస్తా. హలో, అది చెయ్యి కదా ఇది. హలో భాస్కర్ గారు. నువ్వు ఇంతకుముందు ఏమైనా సినిమాలు చేసావా? సార్ ఏ సినిమాలు చేయలేదు సార్, ఇదే ఫస్ట్ సినిమా. మనకి ఇలాంటి వాడే కావాలా? అవును సార్. ఒకవేళ 10 సినిమాలు చేసిన అనుకో, ప్రతి క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు, మనం చెప్పిన పని విన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా వింటాడు. చెప్పు ఇప్పుడు. సార్ నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను. తీసుకో తీసుకో. మీరే కదా సార్ ప్రొడ్యూసర్, నేను డైరెక్షన్ చేస్తాను, ఎలా ఉందో చెప్పండి. ఓకే. ఒక మంచి ఆర్టిస్ట్ సార్, ఒక తల్లి కావాలి సార్, తల్లి క్యారెక్టర్. తల్లి క్యారెక్టరు. ఏ తల్లి, ఏ తల్లి. ఇంతమంది హీరోయిన్ పెట్టుకొని నాకు బయట వాళ్ళ హీరోయిన్ గురించి మాట్లాడండి. మేము అడిగింది హీరోయిన్ క్యారెక్టర్ కదా సార్, తల్లి క్యారెక్టర్. తల్లి మరి నేను చెప్తుంది ఎవరి కోసం? తల్లి క్యారెక్టర్ గురించే కదా. ఇవి తల్లి. ఇప్పుడు మనకి అద్భుతమైన 6 అడుగులు హీరో కావాలి సార్. 6 అడుగులు ఓకే, నాకైతే ఓకే. నాకు కావాల్సింది 6 అడుగులు, అరంగులం కాదు. గ్రాఫిక్స్ లో మేనేజ్ చేయండి సార్. ఏంటి? హైట్. అయితే ఓకే, అయితే ఓకే. భర్త చనిపోయి బాధలో ఉన్నాం, యాక్షన్ చెప్పినా. రెడీ అమ్మా? రెడీ సార్. యాక్షన్. ఏమైందమ్మా? ఆయన నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయిండు నాయన. కట్ట చెప్పి 10 నిమిషాలు. భాస్కర్, సెకండ్ హీరోయిన్ ఎవరు ఉన్నారు ఈ సినిమాలో? సార్ చాలా సాడ్. రామ్మా. సాడ్. హీరోయిన్ తండ్రి పోయి ఏడుస్తూ ఉంటుంది. అదా అదా. అమ్మా నీ సీన్ అయిపోయింది, వెళ్ళిపో. అయిపోయిందా సార్? నువ్వు తండ్రి పోయి బాధల్లో ఉంటావు, కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు. హీరోగా నువ్వు వచ్చి అమ్మాయిని ఆ సాడ్ సాంగ్ లో ఇంట్రడక్షన్. ఓకే డన్. రెడీ? ఏం చేసావమ్మా? కళ్ళలోని కళ్ళు పెట్టి చూడవెందుకు, చూడవెందుకు. చంద్రముఖి కాదు, నువ్వు హీరోయిన్వి. ఓకేనా? రెడీ సార్. రెడీ, యాక్షన్, మ్యూజిక్. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. సార్ పండేయమంటారా? అది ఏడుస్తుంది కదా. అవును సార్. ఏడుస్తున్నప్పుడు పండుతో ఎవరైనా కొడతారా? అంటే పడుతో కొడితే ఆడుకుంటదేమో అని. నేను నెక్స్ట్ శవం. శవం మీరే చేయండి అయితే, మీరే చేయండి అయితే. నేను చనిపోయి ఉంటాను, నాకు 3 కూతుర్లు ఉంటారు. ఆ 3 కూతుర్లు వచ్చి ఏడుస్తూ ఉండాలి, నాన్న చనిపోయి వెళ్ళిపోయాడని. సూపర్, చాలా బాగుంది. పడుకో. 3 ఏడుస్తుంటారు, ఏడ్చేటప్పుడు ఆ డెప్త్ కావాలి నాకు. నాన్న చచ్చిపోయావా? చచ్చిపోయిన పడుకొని చచ్చిపోయే అడుగుతావంటే తెలిసిపోయిందా? కొడుకు మాట్లాడతారా చచ్చిపోయినప్పుడు? సార్ తెలిసిపోయిందా? అమ్మ బాబాయ్. నానా పోయావా? ఇదేం కర్మరా దేవుడా. అన్నంలో అంత ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటూ ఉండేవాడు కాదురా. ఏమైపోయావురా నువ్వు? నీ దినానికి అలాగే తిన్నావు అనుకున్నావు నాన్న. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. కాకపోతే మనం బాలీవుడ్ కి వెళ్దాం. బాలీవుడ్ కి ఎందుకు, హాలీవుడ్ కి వెళ్ళిపో డైరెక్ట్. పని చేద్దాం, ఆడ పోయి ప్యాన్ వరల్డ్ తీసుకుందాం. అంతే. ఏంటి వచ్చి వచ్చి ఆది గారింటికి తీసుకొచ్చావు? ఆది మీద తెగ లవ్ అయింది.
ఎవరు ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు? ఐడియా, ఇప్పుడు నీకు దయ్యం పట్టింది. దయ్యమా? అది వద్దా? కావాలి దయ్యంలో చెయ్యవే. ఎవరా మీరు? అరవకండి, ఆమెకి దయ్యం పట్టింది. ఇది పోవాలంటే ఆది అన్న రావాలి. దాని దగ్గరికి వెళ్ళకన్నా దాని ఒంట్లో దయ్యం ఉంది. అయితే ఓ పట్టు పట్టాల్సిందే. దాన్నా దయ్యన్న ఓరి నీకు నువ్వు మనిషివా లేకపోతే మాట మృగాన్ని రాను. బయట వేషాలు తక్కువై మారు వేషాల్లో తిరుగుతున్నాడు. నువ్వు ఉన్న దయ్యానికి పోవాలంటే ఏం చేయాలి? నాకు డాన్స్ కావాలి, పాట కావాలి, అన్ని కావాలి. ఓకే ఓకే. ఎల్లమ్మ తల్లి నా ఎన్నెలా ఎల్లిపోతోందే, పెద్దమ్మ తల్లి నా ఎన్నెలా దూరమవుతోందే. That was an incredible singing segment. ముందులోడేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే, మాట మాటకేమన్నాడే ఒలి పిల్ల మాయలోడేమన్నాడే. బ్రో నేను సీరియస్ గా ఇంతవరకు అలా డాన్స్ అది మైండ్ లో నుంచి పోవట్లేదు. ఓ డాక్టరా మీరు? ఒక డాక్టర్ అయి ఉండి మీకెవరో ఇంజక్షన్ వేసినట్టు ఎగురుతున్నారు. One, go! అబ్బా ఇది కాలు మీద పడింది. ఆదర్శన్న నువ్వు గేమ్ లో అసలు ఎప్పుడు ముందుంటావు. నేను సోలోగా అయితే గెలిచేవాడినేమో. కాదు, ఇక్కడ లెగ్ పోయింది కాబట్టి నేను అవ్వలేదు. ఆ రీజన్స్ అన్ని మనకెందుకు? ఎవరు గెలిచారు? లెగ్ పోయింటే మీరు చూసుకునేవారా? ఇలాగుంటే ఎవరన్నా గెలుస్తారా? పక్కనున్న మనుషుల గురించి కూడా ఆలోచించాలి. గేమ్ తర్వాత కూడా ఆడుకోవచ్చు. ఈ దెయ్యంతో చాలా టార్చర్ అవుతుందిరా, దీన్ని వదిలించాలంటే వాడేరా దిక్కు. నేను నిన్న ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటా. అడుగు. నీ మూతి మీద పాట వీడియోస్ నుంచి మేము కొన్ని స్క్రీన్ షాట్స్ తీసాం. పాట ఏంటో మీరు పాడి గెస్ట్ చేయాలి. ఒప్పుకుంటే నేరమా, ఒక్కసారి అయినా చేయి అందించి వింత దూరాన్ని కరిగించుమా. సార్ ఏ మాటగా మాట సార్ వింటూ బతికేయచ్చు సార్ మీ పాటలు అలా. అబ్బా అన్న చప్పట్లు కొట్టి పాట ఏంటని అడుగుతున్నాడు. నాకు పాయింట్ రాకపోయినా పర్లేదు, ఆయన వాయిస్ వినాలి అంతే. నాకు అరే చల్బే తెగ డబ్బుందని కళ్ళు నెత్తికెక్కితే చెడతావు భయ్. పొట్టులో చేయబడితే కుట్టానికి నేను చీమన రాక్షసుంది. కసి కొద్ది నరకడమే చలి కోరే నరమదకై పగ 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 సమయాగమే. Horrifying performance.